వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ టైం వీడియోలో మామూలు పాలతో జున్ను తయారు చేయడం చూసాము. ఈరోజు చైనా గ్రాస్తో ఎలా జున్ను తయారు చేయాలో చూద్దాము. 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఇదే చైనా గ్రాస్ ప్యాకెట్. ఇది ఒక సేమియా లాగా వస్తాయి అన్నమాట. అవి మనం సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా సన్నగా కత్తెరతో కట్ చేసుకున్నాం, చాక్తో కట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ సేమియాలా కట్ చేసుకున్నవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేనైతే లీటర్ పాలకి హాఫ్ ప్యాకెట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పచ్చి పాలే ఈ గిన్నెలోకి, ఈ సేమియాలు ఉన్న దాంట్లోకి వేయాలన్నమాట. ఈ చైనా గ్రాస్ ఒక్క అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఇది కలుపుతూ సన్న మంటలోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇది ఒక 30 మినిట్స్ దాకా పట్టిద్ది. ఎందుకంటే ఈ సేమియాలంతా కరిగిపోవాలన్నమాట. కరిగిపోయి మామూలుగా పాలు మనకి ఎలాగ వస్తాయి అలా వచ్చేలాగా, ఇప్పుడు ఈ కనిపిస్తున్నాయి కదా సేమియాలాగా, అదంతా కరిగిపోతాయి అన్నమాట. వాటర్లో మెల్ట్ అయిపోతాయి. ఇదంతా లో ప్రాసెస్లోనే చేసుకోవాలి. ఇదంతా కరిగిపోయినాక మనం పంచదార వేసుకోవాలి. ఇది కొంచెం పొంగొస్తూ ఉంటుంది, మనం దగ్గరుండి చేసుకోవాలి, లేకపోతే పొయ్యి అంతా పొంగిపోతాయి అన్నమాట. ఇలాగ ట్రాన్స్పరెంట్ అయిపోయి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు పంచదార, 1 కప్ ఆఫ్ పంచదార వేసుకుంటున్నా. మనకు టేస్ట్ చూసుకొని మళ్ళీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. దీంట్లో ఇలాయచీ కానీ ఏమి వేయక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం కుక్ అయిపోయింది, పంచదారగా కూడా కరిగిపోయింది. మనం కావాలంటే బౌల్స్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే వెడల్పాటి పెద్ద ప్లేట్లో పోస్తున్నాను అన్నమాట. ఇది కలుపుతూ మనం ఈ కరగబెట్టుకున్న పాలని ఈ ప్లేట్లో పోసుకోవాలి, లేకపోతే సేమ్యాలు అడుగు నుండిపోతాయి, పైనేమో పాల్లాగా ఉండిద్ది అనమాట. ఏమన్నా ఉన్నా ఈ వేడికే కరిగిపోతాయి. ఓకేనా, ఒక 20 మినిట్స్ దాకా కుక్ అయింది కదా. ఇప్పుడు ప్లేటు మంచిగా చల్లారిపోవాలి. అప్పుడు జున్నులాగా కదలకుండా వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలా మూవ్ చేసినా కదలట్లేదు. ఇప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అరగంట ఉంచుకొని తర్వాత మనకి నచ్చిన షేపుల్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే డైమండ్స్ లా కట్ చేశాను. మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. కొంతమంది బౌల్స్లో పోసుకొని అవి చల్లగైనాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఎవరి బౌల్ వాళ్ళు తినచ్చు అనమాట. నేనైతే అన్నీ ఇలాగా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.